జగదాత్రి కౌశికిని ఇలా అడుగుతుంటుంది. మీరు కూడా కేదారే మామయ్యని ఏదో చేశాడని అనుమానిస్తున్నారా అంటూ ఉండగా సైలెంట్ అయిపోతుంది కౌశికి. కోపంగా చూస్తూ ఉంటుంది కేదార్ని. ఏంటి వదినా, మీరు కూడా ఎలా నమ్ముతున్నారు? అసలు మీకేమైంది? మీ అందరికీ ఏమైంది? ఇంటి కోసం ప్రాణాలు ఇవ్వాలి అనుకునే కేదార్ని ఎందుకు ఇలా అనుమానిస్తున్నారు అని అందరినీ నిలదీస్తూ ఉంటుంది జగదాత్రి. ఇక మర్యాదగా చెప్పు కేదార్, బాబాయ్ని ఏం చేశావు అని యువరాజ్ కూడా అడుగుతూ ఉంటాడు. నా తమ్ముణ్ణి ఏం చేశావు చివరిసారిగా అడుగుతున్నాను అని సుధాకర్ కూడా అంటూ ఉంటాడు. అసలు మీరందరూ కేదారే ఏదో చేశాడని ఎందుకు నమ్ముతున్నారు అని అంటూ ఉండగా కౌశికి ఇలా అంటుంటుంది. కమలాకర్ బాబాయ్ వచ్చినప్పటి నుండి కేదార్తో గొడవ జరుగుతుంది కాబట్టి ఒక్క రోజులో సాక్ష్యాలు తీసుకురాకపోతే బయటికి పంపించేస్తానని బాబాయ్ అనడం, ఆ తర్వాత మరునాడే వచ్చి వాళ్ళ అమ్మని కమలాకరే చంపాడని కేదార్ అనడం, కొట్టడం, నిన్ను చంపేస్తా అని బెదిరించడం, ఇప్పుడు బాబాయ్ కనిపించకుండా పోవడం, ఇదంతా చూస్తుంటే నీకు ఇంకా అర్థం కావట్లేదా దాత్రి అని అడుగుతూ ఉంటుంది కౌశికి. మర్యాదగా చెప్పు కేదార్, బాబాయ్ని ఏం చేశావని యువరాజ్ అడుగుతుండగా కేదార్ ఇప్పటికైనా చెప్పు మామయ్య గారు ఎక్కడా అని అడుగుతుండగా నాకేమీ తెలీదు, నేను బాబాయ్ని ఏం చెయ్యలేదు, నేను అటువంటి వాడిని కాదు అని కేదార్ అంటుండగా మామయ్య గారు ఎక్కడున్నారో నాకు తెలుసు అనేస్తుంది దాత్రి. అందరూ షాకింగ్గా దాత్రి వైపు చూస్తుంటారు. ఎక్కడున్నాడు అంటుండగా మహల్కి వెళ్ళుంటాడు అని అంటూ ఉంటుంది దాత్రి. మహల్కి ఎందుకు వెళ్తాడు బాబాయ్ అని కౌశికి అడుగుతుండగా కేదార్ వాళ్ళ అమ్మని చంపింది కమలాకర్ మామయ్య గారు అయితే మాత్రం ఆ సాక్ష్యాధారాలని నాశనం చేయడానికి కేదార్ వారసుడు కాదు అని నిరూపించడానికి, కేదార్ వారసుడు అనే సాక్ష్యాధారాలని కూడా నాశనం చేయడానికి మామయ్య వెళ్ళే ఉంటారు అని అంటూ ఉంటుంది దాత్రి. అవును దాత్రి, నిజమే, మనం వెళ్దాం పద అని అంటూ ఉండగా ఏంటి వదిన పోలీసులకి కాల్ చేస్తాను అనగానే మరొక నాటకం స్టార్ట్ చేశారా అని నిషి అంటూ ఉంటుంది. లేదు, కావాలంటే మీరు కూడా రండి అంటూ దాత్రి కేదార్లు స్పీడ్గా వెళ్ళిపోతారు. ఏంటక్క పోలీసులకు కాల్ చేయి అని అంటూ ఉంటాడు యువరాజ్. వాళ్ళు బాబాయ్ అక్కడే ఉన్నానని చెప్తున్నాడు కదా, మనం వెళ్దాం చూద్దాం, అక్కడి నుంచి అటే పోలీస్ స్టేషన్కి వెళ్దాం అంటుంది కౌశికి. ఇక కౌశికి, యువరాజ్, సుధాకర్ ముగ్గురు కారులో బయలుదేరుతారు. మరోవైపు ఏంటి దాత్రి ఇలా జరుగుతుంది అని కేదార్ అంటుండగా నువ్వు స్పీడ్గా డ్రైవ్ చేయి, కమలాకర్ మామయ్య మహల్కి వెళ్తే తాతయ్య ప్రాణాలకే ప్రమాదం అంటూ ఉండగా అమ్మని పోగొట్టుకున్నాను, తాతయ్యని పోగొట్టుకోలేను అని అంటుంటాడు కేదార్. అదే స్పీడ్గా డ్రైవ్ చేయి అని అంటూ ఉంటుంది దాత్రి. ఇక నిజంగానే కేదార్ వాళ్ళు చెప్పినట్టు కమలాకర్ బాబాయ్ అక్కడే ఉండుంటే మాత్రం నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది కౌశికి. ఏంటక్క మళ్ళీ మొదటికొచ్చారా అంటూ ఉండగా మరి కమలాకర్ బాబాయ్కి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని అడుగుతూ ఉంటుంది కౌశికి యువరాజ్ని. దీని వెనకాల కూడా ఏదో పెద్ద ప్లానే ఉండుంటుందక్క అని అంటూ ఉంటాడు యువరాజ్. కాసేపట్లో అంతా క్లియర్ అవుతుంది కదా, వెళ్దాం పదండి అంటూ ఇద్దరు కార్లని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక అక్కడ గేట్ దగ్గరికి వచ్చి కమలాకర్ కోపంగా ఇలా అరుస్తుంటాడు. ఏంట్రా ముసలోడా, 25 ఏళ్ల క్రితం నా నుండి భయపడి పారిపోయావు, ఇప్పుడు వచ్చి నీ మనవనికి అన్ని నిజాలు చెప్పేసి వాడిని రెచ్చగొట్టి పంపిస్తావా? ఇప్పుడు నిన్ను చంపేసి వాడికి ఆధారం లేకుండా చేస్తా అని కమలాకర్ కోపంగా ఆ స్వామీజీని చంపడానికి వెళ్తాడు. ఇక స్వామీజీని చూస్తూ ఎందుకు వచ్చావు కమలాకర్ అని అడుగుతుంటాడు ఆయన. ఇంకెందుకు, నిన్ను చంపడానికి. అసలు నువ్వు మనిషివేనా? 25 ఏళ్ల క్రితం నాకు భయపడి వెళ్ళిపోయిన వాడివి ఎందుకు వచ్చావు మళ్ళీ అని అడుగుతుంటాడు కమలాకర్. అప్పుడు మమ్మల్ని రక్షించడానికి ఎవరూ లేరు, ఇప్పుడు నా మనుమడు నా పైన చిన్న గీత పడేసినా కూడా ఊరుకోడు అంటుండగా ఎక్కడ నీ మనుమడెక్కడ, నిన్ను కాపాడడానికి వస్తాడా అంటూ తన జేబులో నుండి కత్తి తీస్తాడు కమలాకర్. నా చేతిలో కత్తుంది, ఇప్పుడు నువ్వు ఎదురుగా ఉన్నావు, నిన్ను చంపేస్తా అని అంటుంటాడు కమలాకర్ ఆ స్వామీజీని, అదే కేదార్ వాళ్ళ తాతయ్యని. ఇక కమలాకర్ ఆ కేదార్ తాతయ్యని పొడవబోతూ ఉండగా ఒక వ్యక్తి చెయ్యి పట్టి ఆపేస్తాడు. ఎవరా మీరు అని ఆ రౌడీలను చూసి కమలాకర్ షాక్ అవ్వగా నవ్వుతూ తన మెడలో ఉన్న జపమాలని కండువాని తీసేసి నేను నిజంగా కేదార్ తాతయ్యని అనుకున్నావా, ఇదంతా నాటకం అని అంటూ ఉంటాడు అతను, ఆ ముసలతను.
మీరెవర్రా అంటూ ఉండగా ఇంకెవరు కేదార్ మనిషిని కేదార్ జగదాత్రి పెట్టిన వాళ్ళనే నేను అని అంటుండగా నన్ను చంపాలని మీరెందుకు అనుకుంటున్నారు అని ఆ ఆ ముసలతని చేతిలో ఉన్న కత్తిని చూస్తూ భయపడుతూ అంటాడు కమలాకర్. ఇంకెందుకు కేదార్ వారసుడు అవ్వకుండా నువ్వు ఆపాలి అనుకుంటున్నావు కదా, నిన్ను చంపితే కేదార్కి అడ్డే ఉండదు అంటూ ఉంటాడు ఆ కేదార్ వాళ్ళ తాతయ్య. అసలు జరిగిందేంటంటే ఆ స్వామీజీ కేదార్ వాళ్ళ తాతయ్య కాదు. ముందు రోజు జరిగింది గుర్తు తెచ్చుకుంటుంటాడు ఆ ముసలతను. మీనన్కి కాల్ చేసి బాయ్ మీరు చెప్పినట్టే చేశాను, కేదార్ వాళ్ళ తాతయ్యగా ఎంటర్ అయ్యాను. కేదార్ రాగానే ఫాలో అవుతూ కమలాకర్ కూడా వచ్చాడు. కమలాకర్ నాపై అటాక్ చేయబోతుండగా కేదార్ కాపాడాడు అంటుండగా ఎవరికి డౌట్ రాలేదా అని అడుగుతుంటాడు మీనన్. ఎవరికి డౌట్ రాలేదు బాయ్, వచ్చిన నేను సర్ది చెప్పేశాను అని అంటూ ఉంటాడు ఆ ముసలతను. ఇక రేపు కమలాకర్ నిన్ను వెతుక్కుంటూ వస్తాడు, నిన్ను చంపడానికి చూస్తాడు. అప్పుడు నువ్వు వాణ్ణి పొడిచి ఆ నేరం కేదార్పై వచ్చేలా చేసి అక్కడ నుండి పారిపో అంటాడు మీనన్. అలాగే బాయ్, కానీ రేపు వాళ్ళు వస్తారని నీకెలా తెలుసు అంటూ ఉండగా నాకు తెలుసురా అంతే అని అనేస్తాడు మీనన్. అలాగే బాయ్ అని ఒప్పుకుంటాడు కేదార్ వాళ్ళ తాతయ్య. అనుకున్నట్టే కమలాకర్ రావడంతో ఇక ఆ రౌడీల సాయంతో ముసలతను కమలాకర్ని పొడుస్తాడు. ఇక అప్పుడే కార్ సౌండ్ వస్తుంది. వాళ్ళు వచ్చారా, తొందరగా పని కానిచ్చేయి అంటూ కమలాకర్ని పొడిచి అక్కడి నుండి కిందికి దిగి వస్తూ ఉంటారు ఆ ముగ్గురు రౌడీలు. ఇక దాత్రి కేదార్లు లోపలికి వస్తూ ఉండగా బ్యాక్ డోర్ నుండి పారిపోతారు వాళ్ళు. ఇక మెట్లెక్కుతున్న దాత్రికి ఎవరో బయటికి వెళ్తున్నట్టు గమనించి నువ్వు పైకి వెళ్ళు, నేనెవరో బయటికి వెళ్తున్నారు చూస్తాను అంటూ దాత్రి ఆ వెనకాలన్న వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది. అక్కడ ముగ్గురు వ్యక్తులు పరిగెత్తడం తనని కన్ఫ్యూజ్ చేస్తూ ఉండడం గమనించిన దాత్రి ముందు కమలాకర్ మావయ్య ఎలా ఉన్నారో చూడాలి అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇక లోపలికి వెళ్ళిన కేదార్ షాక్ అవుతాడు. కమలాకర్ కడుపులో కత్తి దిగబడి ఉంటుంది. బాబాయ్ అని అంటుండగా ఎంత ధైర్యం రా, నన్నే చంపాలని చూస్తావా, ఆస్తి కోసం నన్నే అడ్డు తొలగించాలి అని చూస్తున్నావా అని కమలాకర్ అంటుండగా ఏంటి బాబాయ్ ఏం మాట్లాడుతున్నావు, నేను నిన్ను ఇలా ఎందుకు చేస్తాను, మీతో కలిసి బ్రతకాలి అనుకున్న వాణ్ణి, కానీ నిన్ను ఇలా ఎందుకు చేస్తాను బాబాయ్ అంటుండగా ఆపరా నీ నాటకాలు, నీ గుచ్చి నాకు అన్నీ తెలిసిపోయావి, ఆస్తి కోసమే నువ్వు ఇలా చేసావు, అయినా నన్ను చంపితే క్రిమినల్ అవుతావు కానీ వారసుడు ఎలా అవుతావురా, అయినా నాకు సంతోషమే, ఇక నువ్వు జైల్లో ఉంటావు, నేను చచ్చినా పర్లేదు, నా కుటుంబం పరువు పోదు, నువ్వు ఆ ఇంటికి ఎప్పటికీ వారసుడివి కాలేవు అని అంటూ ఉంటాడు కమలాకర్. బాబాయ్ బ్లీడింగ్ అవుతుంది బాబాయ్, ఆపు బాబాయ్, నేను అలా చెయ్యను బాబాయ్, నువ్వేదో అపార్థం చేసుకున్నావు బాబాయ్ అని కేదార్ బ్రతిమిలాడుతూ ఉంటాడు. ఇంతలో కౌశికి వాళ్ళ కారు కూడా వచ్చి ఆగుతుంది. లోపల సౌండ్స్ వినబడడంతో లోపలికి వస్తుంటారు ఆ ముగ్గురు. అప్పుడే కమలాకర్ పొట్టలో నుండి కేదార్ కత్తిని బయటికి తీస్తాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. యువరాజ్ పల్స్ చూసి అక్క నాడాడుతుంది, తొందరగా అంబులెన్స్కి కాల్ చేయి అనగానే కాల్ చేస్తుంది కౌశికి. కేదార్ చేతిలో కత్తిని చూసి బాబాయ్ని పొడి చేస్తావా, నీకెంత ధైర్యం రా అంటుండగా నేను చెప్పేది విను యువరాజ్, నేను పొడవలేదు అంటుంటాడు కేదార్. మరి నీ చేతిలో కత్తెక్కడిది అంటూ యువరాజ్ నిలదీస్తుండగా అప్పుడే అక్కడికి వచ్చి చూసిన జగదాత్రి అదంతా చూసి షాక్ అవుతుంది. ఇక కేదార్ అరెస్ట్ అవుతాడా, దాత్రి ఎలా కాపాడుకుంటుంది, హోమ్ మినిస్టర్ మీనన్ ప్లాన్ని పసిగట్టగలదా జగదాత్రి, లేదా మీనన్ అన్నట్టు కేదార్ జైల్లో, జగదాత్రి రోడ్డుపైన, యువరాజ్ సీఈఓగా మీనన్కి పని చేస్తాడా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.